మెడిటరేనియన్ ఫలాఫల్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించుకున్న చిక్ పీస్ అంటే శనగలు, అలాగే ఉల్లిపాయ, బేకింగ్ పౌడర్, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా మైదాపిండి, ఇటాలియన్ సీజనింగ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇంకా జీలకర్ర. ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా సాఫ్ట్గా కుక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఇందులో ఏంటంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాపింగ్లు, గ్రేటింగ్లు చేసుకుంటాము. ఈ చిక్ పీస్ మాత్రం అంటే గ్రైండ్ చేసేసుకుంటాం, మిక్సీలో వేసి బ్లెండ్ చేసేసుకోవాలి. ఓకే, రైట్. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ఉడకబెట్టిన శనగలు వేసుకుంటున్నాం. ఇలా ఉన్నాయి. మెదగడానికి ఉపయోగపడేలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటాం. చాలా తక్కువ వేసుకోండి. ఇది డ్రై అయ్యాయి కాబట్టి వేసుకుంటున్నాను. వేడిగా ఉండి మెత్తగా ఉంటే వేసుకోక్కర్లేదు. ఓకే, డన్. ఒకసారికి సరిపోయింది. ఈ విధంగా వచ్చింది. కొంచెం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉండి బరక ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే, డన్. దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. అండ్ గార్లిక్. గార్లిక్ని చాప్ చేసుకోవాలి. ఇందులో గార్లిక్ వేసుకున్నా, అలాగే కోరియాండర్ చాప్ చేసి వేసుకుందాం. ఈ కొత్తిమీర కూడా తరుక్కున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ఫైన్ చాప్ చేసుకోవాలి, లేకపోతే గ్రేట్ చేసేసుకోవడం బెటర్. గ్రేట్ చేసేస్తాను నేను. సో చక్కటి సలహా కదా. ఈసారి ఎప్పుడైనా వడలు వేసుకునేటప్పుడు కూడా ఈ పని చేయండి మీరు. ఉల్లిపాయలు బాగా సన్న ముక్కలు తరగడం కంటే కూడా ఈ విధంగా తురిమినట్లుగా చేసి వేసేసుకోవచ్చు. చెయ్యి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇది ఇట్లా విరిగిపోతూ ఉంటుంది. అలా విరిగిపోకుండా ఉండడానికి మైదా పిండి
హెల్ప్ అవుతుంది. బైండింగ్ అంటాం దాన్ని. కొద్దిగా మైదా పిండి వేసుకోండి. కొంచెం బొద రావడానికి, అంటే లూజ్గా ఉండడానికి కాస్త బేకింగ్ పౌడర్, కొద్దిగానే ఒక పించ్. ఓకే, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, జీలకర్ర, మొత్తం అన్నీ వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా ఉప్పు. బాగా డ్రై అనిపిస్తూ ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకోండి ఇట్లా. కలవాలి కూడా కదా, ఫస్టే ముద్ద చేసేసామంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవు దాంట్లో. అందుకని ఫస్ట్ లూజ్గా కలుపుకొని తర్వాత ముద్ద చేసుకోవాలి. సైజ్ ఏదైనా ఒక లిమిటెడ్ సైజ్ పెట్టుకొని ఆ సైజులో ఈ విధంగా తీసుకొని వడలు తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే ఫ్లాట్ సర్ఫేస్ కింద ఉన్నప్పుడు కుకింగ్ ఈజీ అవుతుంది. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు రౌండ్గా ఉన్నా పర్లేదు. ఎప్పుడైతే మనం పాన్ ఫ్రై చేసుకుంటామో, షాలో ఫ్రై చేసుకుంటామో, అట్లా ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే నీట్ కుక్ అవుతుంది. అందుకని ఓకే, ఇలాగా మిగతావన్నీ కూడా రౌండ్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ రౌండ్గా తయారు చేసి పెట్టుకుందాం. పెనం ఆల్రెడీ వేడి చేసుకున్నాను, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము, తర్వాత కుక్ చేసుకుందాం. లోపల ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్లో ముఖ్యమైనది చిక్పీ, అంటే శనగలు. శనగలు ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టి వేసుకున్నాం కాబట్టి అది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కానీ ఏం లేదు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా కుక్ అయ్యేవే, రాగా తినగలిగేవే కాబట్టి దోరగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఒకవైపు నీట్గా కాల్చుకుందాము. బాగా కాలిన తర్వాత రెండో వైపు షిఫ్ట్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. That's what we want.
ఓకే, రెండో వైపు కూడా కుక్ అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయినట్లే. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.